తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి కోట్ల వసూళ్లని కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నా సినిమాను అలాగే రిలీజ్ చేస్తానంటూ సిద్ధమైపోతున్నాడు మన బాలయ్య. టాలీవుడ్ లో లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఇండియాలోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం ఆదిత్య 369. 1991 ఆగస్టు 18న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. శ్రీకృష్ణ దేవరాయలుగా, కృష్ణకుమార్గా బాలయ్య డ్యూయల్ రోల్ పోషించగా మోహిని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో టిన్ను ఆనంద్, అమరీష్ పూరి, సిల్క్ స్మిత తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఇళయరాజా ఎవర్ గ్రీన్ సాంగ్స్, జంధ్యాల అదిరిపోయే డైలాగ్స్, అబ్బురుపరిచే సెట్స్, ఫైట్స్, సాంగ్స్ ఇలా ప్రతిదీ ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్రలే పోషించాయి. అలా విడుదలైనప్పుడే కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకున్న ఈ సినిమా విడుదలైన దాదాపు 34 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా 4K ఫార్మాట్ లోకి డిజిటలైజ్ చేసి గ్రాండ్ గా ఏప్రిల్ 11న థియేటర్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ రిలీజ్ మెగాస్టార్ చిరు కూడా ప్రచారం చేయడం కొసమెరుపు. చూడాలి మరి, రిలీజ్ లో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా రిలీజ్ లో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో. For more videos like this, subscribe Big TV channel.